ఇక్కడికి వచ్చి ఏం ఏం పీకుతాడు, బీహార్ వాడు ఆట కట్టం తోలు తీస్తా అటు అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. బీహార్ వాడికి ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు. లోకేష్ గారు ఏం మాట్లాడాడు, మాకెవడు సలహాలు అక్కర్లేదు, మేము ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు? మేము చీకొడితే బయటికి పోయినోడిని బతిమాలి తెచ్చుకుని, అంటే ఎవడ గతి లేక, అంటే పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు, పార్టీ కార్యకర్తల్ని నమ్ముకునే పరిస్థితి లేదన్నట్టుగా దీన్ని బట్టేది. మొన్న ఏం చెప్పారు, 5 ఏళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు. మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు. ఒకడు కాదంటున్నారు, ముగ్గురు అంటున్నారు. నాకు టీవీలో విన్నాడా, ఎలక్షన్ కమిషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఓటర్లో టీవీలో స్క్రోలింగ్ వెళ్తుంది అన్ని టీవీల్లో. ఏమని, ఆయన ఎవరో రాబిన్ శర్మ అంట, ప్రశాంత్ కిషోర్ అంట, సునీల్ కొనుగోలు అంట, ఇంకో 25 మంది తెచ్చుకోమని. ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నంతకాలం, జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే, బీహార్ నుండి మేము చీకొట్టిన బీహార్ నుండి తెచ్చుకుంటే, లేదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సునీల్ కొనుగోలుని తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా, లేదా రాబిన్ శర్మని మేము వద్దంటే బయటికి వెళ్ళిన రాబిన్ శర్మని తెచ్చుకుంటే ఏముంటుంది? జనం గుండెల్లో జగన్ ఉన్నాడు. నువ్వు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, మేము చీకొట్టి బయటికి తోసినాడిని ఎంతమంది తెచ్చుకున్నా, నీ దగ్గర డబ్బు ఉంది, పాపపు సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి 1కి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యాలను తెచ్చుకోగలవు. తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పనేది చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం. ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కలిసి ఎన్నికల ప్రక్రియను ఏ రకంగా తూట్లు పొడుస్తున్నది, ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంది, అలాగే ఓటర్ల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని చేయకూడని విధంగా చేయటం, అలాగే మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్ళి వారికి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ అలాగే ఎక్కడన్నా వైసీపీ ఓటర్ల సానుభూతి పరులను గుర్తించి వారి ఓటు వారి చేతే, అమాయకులైనటువంటి ప్రజల్ని వారి చేతే డిలీషన్కి అప్లై చేయించడం, వారి దగ్గర ఓటీపీ తీసుకుని ఓటు తొలగించే ప్రక్రియ చేయటం, అలాగే తెలంగాణలో ఉన్న ఓటర్లు ఇక్కడ కూడా ఓటర్లుగా ఉండటం, దాన్ని 2 రాష్ట్రాల్లో ఓటు కలిగి అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఈ రకంగా చేయడం అనేది పరిశీలించాలని చెప్పని, తగు చర్యలు తీసుకోవాలని చెప్పని, అలాగే తెలంగాణలో ఓటర్లుగా నమోదై అక్కడ ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ ఇవాళ అక్కడ ఓటు తొలగించుకుని కొత్త ఓటు ఇక్కడ అప్లై చేయడమే కాకుండా అక్కడ ఓటు అక్కడే ఉంచి మళ్ళీ ఇక్కడ ఫారం 6 అప్లికేషన్ ద్వారా కొత్త ఓటుని నమోదు చేయడం అనేది చట్ట వ్యతిరేకంగా ఇక్కడ మళ్ళీ ఓటు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో విపరీతమైనటువంటి క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియాలోను, అలాగే హోటల్లో మనుషుల్ని పిలిపించుకుని మీటింగ్లు పెట్టి వారందరికీ కూడా క్యాంపెయిన్ చేసి ఆ క్యాంపెయిన్ ద్వారా ఫారం 6 అప్లికేషన్లు ఇవ్వటం, లేదా ఆన్లైన్లో ఇలా అప్లై చేసుకోండి అని చెప్పని వారికి అక్కడ విధానాన్ని, ఓటు నమోదు చేసుకునే విధానాన్ని నేర్పించడం, ఇట్లాంటివన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా, అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి రూల్స్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తుందని చెప్పని, అలాగే ఇవాళ కోనేరు సురేష్ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను 10 లక్షల పైబడి దొంగ ఓటర్లు ఉన్నారని చెప్పని ఎన్నికల కమిషన్కి వారి అభ్యంతరాలను నమోదు చేయటం, ఆ అభ్యంతరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇఓ గారు జిల్లా కలెక్టర్లకు పంపించడం, జిల్లా కలెక్టర్లందరూ కూడా ఎంక్వైరీ చేస్తే సుమారుగా 70-80% అతను తప్పుడు అభియోగాల్ని నమోదు చేశాడు అని చెప్పని జిల్లా కలెక్టర్లు
తిరిగి ఎన్నికల కమిషన్ అధికారికి రిప్లై ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశాలతో తప్పుడు సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా ఇవ్వటం ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు కానీ లేదా తెలుగుదేశం